మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. గత 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయిన హరిహర వీరమల్లు గురించి టాక్ అనేది మిక్స్ టాక్ వస్తుంది. అలాగే మనకి డిజాస్టర్ అనే కొంతమంది నెటిజన్స్ కూడా చెప్తున్నారు. హరిహర వీరమల్లు ఒక పాన్ ఇండియా ఫిలిం. అలాగే ఇప్పుడు సైలెంట్గా వచ్చిన నరసింహ మూవీ కూడా అందరి మనసుల్ని ఆకర్షించేస్తుంది. అలాగే థియేటర్కి రప్పించేస్తుంది కేవలం మౌత్ టాక్తోనే. అసలు పాన్ ఇండియా మూవీస్ అన్నప్పుడు ఎలా ఉండాలి, ప్రేక్షకుడు ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చూసి సినిమాకి వస్తారు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మహర్షి సార్ నమస్తే సార్. నమస్తే. పాన్ ఇండియా సినిమాలు అనగానే మనందరికీ చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 5 years తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు వచ్చిన మూవీ అనమాట. బట్ చూస్తే డిజాస్టర్, అలాగే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ సైలెంట్గా మన జనాల్లోకి వచ్చిన మూవీ నరసింహ మూవీ 3Dలో సూపర్ హిట్గా ఆడుతుంది. అండ్ అలాగే IMDb రేటింగ్ కూడా మంచిగా ఉంది సార్. అంటే ఏ విధంగా మనం ఆడియన్స్ కనెక్ట్ అవుతాం ఒక సినిమా? మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఇప్పుడైతే మనకి టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా. రివ్యూలు, యూట్యూబ్ రివ్యూలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లేని కాలం ఒకటి ఉండేది. ఇవన్నీ లేని కాలంలో కూడా సినిమాలు హిట్లు ఫ్లాపులు ఉండేవి. ఇప్పుడు మీరు చెప్పిన నరసింహ అవతార్ అనే సినిమా సైలెంట్గా వచ్చింది. దాంట్లో ఎవరు ఏమీ తెలియదు ఎవరికి. పిల్లల నుంచి పెద్దల వరకు చిన్న తక్కువ థియేటర్లు ఇస్తే ఇప్పుడు థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ అది బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తూ ఉంది. ఎందుకు? దాంట్లో ఎవరున్నారు? పేర్లు చెప్పండి, ఒక పేరు చెప్పండి. దాంట్లో ఎవరున్నారు? ఎవరికి తెలియదు. కానీ సినిమా బాగుంటే దానికి ఉన్న ఒకే ఒక ఏకైక క్వాలిటీ ఏమిటంటే ఆ హోంబలే సంస్థ కాంతారా వాళ్ళు తీశారే, వాళ్ళు ఆ పెద్ద ప్రొడక్షన్ సంస్థ వాళ్ళు ఆ సినిమాని తీసుకొచ్చారు. అదొక్కటే దానికి ప్లస్ పాయింట్, ఏమీ లేదు దానికి ప్లస్ పాయింట్. హరిహర వీరమల్లుకి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక భారీ ఎత్తున తీసిన సినిమా, ఒక 5 ఏళ్లుగా జనం వెయిట్ చేస్తున్న సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఎక్కడా ఇంతకాలంగా రాని సినిమా. దాని ఎందుకు చూడలేదు జనము? జనానికి ఏది కావాలో ఏది వద్దో పాలు నీళ్ళని అంశ వేరు చేస్తుందంట. మనం తెలియదు కానీ అంశాల గురించి మామూలుగా మనకి లిటరేచర్లో ఏం చెప్తారంటే హంసకున్న ప్రత్యేకత ఏమిటంటే అది పాలు నీళ్ళని వేరు చేసి చూడగలదంట. అలాగే ప్రేక్షకులు కూడా హంసలు లాంటి వాళ్ళు పాలు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి తెలుసు, ఏది అవసరం లేదో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏది హిట్ చేయాలో, ఏది డిజాస్టర్ చేయాలో, ఏది ఫ్లాప్ చేయాలో వాళ్ళకి తెలుసు. హరిహర వీరమల్లులో వాళ్ళకి ఆకర్షించే ఏమీ లేవు. క్వాలిటీ లేదు సినిమాలో. క్వాలిటీ లేకపోయేసరికి హీరోలు కాదు కదా, ఎవరి వల్ల కాదు దాన్ని నిలబెట్టడం. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనల్ని, ప్రేక్షకుడిని వీళ్ళందరూ కలిసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు 500 కోట్లు పెట్టి తీసాము, 300 కోట్లు పెట్టి తీసాము అంటున్నారు కదా. తీసుకోండి, అది మీ సమస్య కదా. మా మీద ఎందుకు రుద్దుతారు? 700, 600. ఇప్పుడు ఏంటి, హరిహర వీరమల్లుకు 600 చిల్లరేమో పడింది టికెట్, ఆ ట్యాక్సులు అన్నీ కలిపి 600 చిల్లర ఎందుకు పెట్టి చూడాలి మేము అంటే? వాళ్ళు అడగచ్చు, అయ్యా మేము ప్రోడక్ట్ తయారు చేసాము, మేము ప్రోడక్ట్ అమ్ముకోవడానికి మార్కెట్లో పెట్టాము, మీకు ఇష్టమైతే కొనండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? మిమ్మల్ని ఏమైనా పొద్దున్నే మేము నిద్ర లేపి అలారం పెట్టి నిద్ర లేపి అంటారు సార్, క్వశ్చన్ కూడా అదే అంటారు. ఏమి లేపరు కదా. మిమ్మల్ని నిద్ర లేపి రండి బాబు అని పట్టుకొని పోయి డబ్బులు వసూలు చేయరు కదా. కానీ ప్రేక్షకుడికి ఏమిటంటే ఒక రకమైన పెద్ద హీరోలు సినిమాలు చూడాలనే అడిక్షన్ క్రియేట్ చేశారు. ఒకసారి మీరు మద్యం అలవాటు చేసిన తర్వాత మేము మద్యం మూసేస్తామంటే వాడు చావు, వాడు వచ్చి తాగుతాడు. పక్క స్ట్రీట్లకు పోయో ఏదో అవస్థలు కూడా ఏవేవో చేసిపోయి తాగుతాడు. ఎందుకు తాగుతాడు? అదొక రకమైన అడిక్షన్. ప్రేక్షకుడికి కూడా సినిమా అనేది పెద్ద హీరోలు సినిమాలు, ఆ హీరో మీద అభిమానం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక అడిక్షన్ అది. ఈ అడిక్షన్ వల్ల వాడు 600 పెట్టినా చూస్తాడు, 700 పెట్టినా చూస్తాడు, మళ్ళీ మారితే ఫ్యాన్సీ షోలు వేస్తే 2000 పెట్టినా చూస్తాడు. మీరు ఏం చెప్తున్నారు? వీటన్నిటికి కారణం మేము పెద్ద బడ్జెట్ పెట్టాము, క్వాలిటీ ఏం క్వాలిటీ ఇచ్చారు మీరు? 5 ఏళ్ళు సినిమా తీసి వడ్డీలు పెంచుకొని, VFX లేక, హీరోకి కాల్ షీట్లు లేక, హీరో కుదరక, తెలుస్తుంది సార్ కొన్ని సీన్స్ లో అయితే డూప్ అని క్లియర్ గా అన్ని ఇదే కదా. అంటే ఏమి క్వాలిటీ లేకుండా మీరు మాకు ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు అయినాయని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వాళ్ళ రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కువ టికెట్లు పెంచాడు.
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అసెంబ్లీలో, ఏం చెప్పారు? ఇక మీదట ఏ హీరోల సినిమాలకి నేను పుష్ప జరిగినప్పుడు గొడవ జరిగి ఆ పిల్లవాడు తల్లి చనిపోయినప్పుడు ఏమన్నాడు ఆయన, నేను ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్లు పెంచను అన్నాడా లేదా ఆయన? మళ్ళీ గేమ్ చేంజర్గా పెంచాడు, దీనికైతే మరీ భారీగా పెంచాడు. ఓకేనా? అటు ఆంధ్రప్రదేశ్లో ఈయనే గవర్నమెంట్ కాబట్టి ఈయనే పెంచుకున్నారు. వీళ్ళంతా పెంచుకొని టికెట్లు 3 రోజుల్లో వసూలు చేయాలని మీరు ఏమి క్వాలిటీ ఇస్తున్నారు? నరసింహ అనే సినిమాకి ఏమి క్వాలిటీ ఉందని జనం పోతున్నారు? వాళ్ళేం రేట్లు పెంచలే, వాళ్ళు నార్మల్ రేట్లకే ప్రేక్షకుడిని పిలుస్తున్నారు. మరి నార్మల్ రేట్లకే అది హౌస్ఫుల్ ఎందుకు నడుస్తూ ఉంది? మిమ్మల్ని రండి బాబు, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళందరూ కలిసి దీన్ని గట్టెక్కించండి, వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ సినిమాని, అది ఇది ఏం చెప్పినా దానికి ఎందుకు జనం పోవడం లేదు? ఎందుకు పోవడం లేదు? వాళ్ళకి నచ్చలేదు విషయం ఉండాలి, విషయం లేదు దాంట్లో. మీకు పెద్ద హీరోనా చిన్న హీరోనా అనేది ప్రేక్షకుడికి అవసరమే లేదు. వాడికి కనుక బలంగా నచ్చితే ఎవరు హీరో, కాంతారాలో ఎవరు హీరో మనం ఎప్పుడో చూసాం అతన్ని, రిషబ్ శెట్టి అని అతను చూసామా? ఆ పేరు విన్నామా ఎప్పుడన్నా? తెలుగు వాళ్ళు ఎప్పుడన్నా ఆ పేరు విన్నారు? మరి ఎందుకు చూశారు ఆ కాంతారాని? విపరీతంగా చూశారు ఆ కాంతారాని. ఏది నచ్చింది వాళ్ళకి నచ్చింది. అట్లనే వీళ్ళు పెద్ద హీరోలు అంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళ రెమ్యూనరేషన్ల కోసము ప్రేక్షకుడిని దోపిడీ చేస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు కలిసి వాళ్ళ డబ్బును సేఫ్ చేసుకోవడానికి మనల్ని దోపిడీ చేస్తున్నారు. మనల్ని మొదటి 3 రోజులు మనల్ని దోపిడీ చేసి మొదటి 3 రోజుల్లో చెత్తంతా మనకు చూపించేసి లాగేసుకోవాలని చూస్తున్నారు. మీ దగ్గర విషయం ఉంటే మీరు మామూలు టికెట్లు అమ్మినా కూడా మీకు లాభాలు వస్తాయి. వెనకటికి ప్రేమనగర్, దసరా బుల్లోడు, అడవి రాముడు వీటికి ఏం టికెట్ల రేట్లు పెంచారు? ఆ రోజుల్లో తెలియదు కదా టికెట్ రేట్లు పెంచాలని. అంతే కదా, మన జోబుకు చిల్లు పెడుతున్నారు. థియేటర్కి రాడు ప్రేక్షకుడు, థియేటర్కి రాడు. ఎందుకు వస్తారు థియేటర్కి? మీరు తుక్కు సినిమాలన్నీ తీస్తూ ఉంటే ఎందుకు వస్తారు థియేటర్కి చెప్పండి? పైరసీలో చూస్తున్నారని చూస్తారు. మీకోసం 600 కుటుంబం రావాలంటే 2000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు మీకు 2000 రూపాయలు? పైగా ప్రయాణము, ఈ నగరాల్లో ప్రయాణము ఎంత ప్రయాణం? దాదాపు వర్షాకాలము 200-300 టూ వీలర్లో పోయినా 200-300 పెట్రోల్ అవుతున్న కాలము. క్యాబుల్లో పోతే 1000 రూపాయలు అవుతుంది. ఆడపోతే పిల్లలు ఏమైనా తినాలంటే 3000 అవుతుంది. అంతే కదా? అది ఏంది? 500 రూపాయలు పాప్కార్న్, కూల్ డ్రింక్ తాగితే 250 రూపాయలు. మరి ఇంకా ఇవన్నీ ఇంత దోపిడీ చేస్తారు. పాప్కార్న్ గురించి మాట్లాడుకుంటే ఎవరు ఫైట్ చేయట్లేదా సార్? సినీ ఇండస్ట్రీలో అందరికీ లాభాలు వస్తున్నాయి. ఎవరు చేస్తారు? వాళ్ళకి థియేటర్లో జనం వచ్చినా రాకపోయినా ఒక 30 మంది పాప్కార్న్ కొంటే డబ్బులు వచ్చేస్తాయి. ఏం పాప్కార్న్ అది? 30 రూపాయలే కదా అది. 30 రూపాయలు కూడా చేయదు. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలు కూడా చేయదు. అది 10 రూపాయలు కూడా చేయనటువంటి పాప్కార్న్ని మనకు 350 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇంకేమనంటే మిమ్మల్ని ఎవడు కొనమన్నాడు అంటారు. మరి ఏం చేయాలి? పిల్లలు అరుస్తూ ఉంటారు తినాలి. ఏ తల్లిదండ్రులని ఏం చేస్తారు? ఇక్కడ డబ్బు కాదు కదా, పిల్లల ఇంట్రెస్ట్ కదా చూస్తారు. కాబట్టి ఇదంతా ఒక విషవలయంగా చుట్టేసి సినిమా పరిశ్రమకి ఏమీ లాభం లేదు దీనివల్ల. సినిమాలో ఉన్న టెక్నీషియన్లు కానీ, సినిమాలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కానీ, సినిమాల్లో ఉన్నట్టు వాళ్ళది ఏమీ పెరగలేదు. వాళ్ళు అదే రోజు కూలీకి అదే దానికే పనిచేస్తున్నారు. హీరోలు విపరీతమైన రెమ్యునరేషన్లు తీసుకుంటూ మొదటి 3 రోజులు వాళ్ళ అభిమానులనే దోచేస్తున్నారు. మీరు అభిమానుల పట్ల మీకు కొంత ప్రేమ ఉండాలి కదా. మీరు యాక్చువల్ అభిమానులకు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. మీరు ఏదైనా మనం ఏదైనా అంటారు కదా, మనం ఒక షాప్ పెట్టామనుకోండి, మనం ఉదాహరణకు ఒక బట్టల షాప్ పెట్టామనుకోండి, మనం ఎలా ఉంటాం? మనకు తెలిసిన వాళ్ళు వస్తే ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం. అంతే కదా, ఎక్కడైనా జరిగేది కదా. మనం ఎవరైనా తెలిసిన వాళ్ళ షాపుకి వెళితే మనకు ముఖ పరిచయం వల్ల వాళ్ళు ఒక 10% తగ్గించిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైతే ప్రేక్షకులే హీరోలను దేవుళ్ళని అనుకుంటున్నారో వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. నెట్ట నిలువున 3 రోజులు దోపిడీ చేసి, 3 రోజులు కాదు, వారం 10 రోజులు దోపిడీ చేస్తారు. అది అందుకంటే నేమేముంది, మీరేమి మిమ్మల్ని అంతగా మీకోసం తొక్కిసలాట్లో వచ్చి ప్రాణాలు కూడా కోల్పోతున్న వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు? మీరు ఇదే ఇచ్చేది? పోనీ ఏదైనా సందర్భంలో ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేశారా? మీరు కోవిడ్లో మీరంతా ఇళ్లలో తలుపులు వేసుకొని కూర్చున్న వాళ్ళే కదా. అది సోను సూద్ చేసిన దాంట్లో ఒక 10% అని ఎప్పుడైనా చేశారా? ఇళ్ళు చేయలేదు కదా. ఉట్టినే కబుర్లు వీళ్ళు కబుర్లు చెప్పేది, బడ్జెట్ల పేరుతో మనల్ని దోచేసేది. ఎవడు తీయమన్నాడు మిమ్మల్ని 300-500 కోట్లు పెట్టి? మేము అడిగామా 500 కోట్లు పెట్టి తీయమని? క్వాలిటీ అంటే ఏం క్వాలిటీ ఉంది? ఈ మధ్య వచ్చిన ఏ సినిమాలో క్వాలిటీ ఉంది చెప్పండి? ఆ గేమ్ చేంజర్కి రేట్లు పెంచారు. ఏముంది ఆ గేమ్ చేంజర్లో క్వాలిటీ? ఏమీ లేదు దాంట్లో క్వాలిటీ. మరి దేనికి ఖర్చు పెట్టారు మీరు? విదేశాల్లో పోయి షూటింగ్లు చేసి, మీరు విదేశాల్లో పోయి విలాసంగా ఖర్చులు పెట్టి షాపింగ్లు చేసి అవన్నీ ప్రేక్షకుడు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాడు? నిర్మాత నష్టపోతాడంటే ఎవరు తీయమన్నారు నిర్మాతనే? కాబట్టి వీళ్ళంతా కలిసి క్వశ్చన్ చేసినా సరే మనము వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తారంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు చూడ్డానికి అని అంటారు. అదే అంటారు. అడిక్ట్ చేసేసారు మమ్మల్ని. అడిక్ట్ చేసి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటే ఏం చేస్తారు? రాక్షస్తారా?
దీన్ని ఎవరైనా ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉంటే అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలే దీంట్లో కుమ్మక్కైపోతాయి. ప్రభుత్వాలే పోయి లెటర్ పిచ్చి లెటర్ ఒకటి ఇస్తే పెంచేస్తారు టికెట్ రేట్లు. ఎట్లా పెంచుతారు మీరు టికెట్ రేట్లు? మీ ప్రజల పట్ల ఏమన్నా బాధ్యత ఉందా? మీ థియేటర్కి వచ్చే థియేటర్లకు జనం రారు అంటారు, వచ్చిన వాడిని దోపిడీ చేస్తారు. మారాలి, సిస్టమ్ మారాలి. మారదు. మారదా సార్? వీళ్ళ రెమ్యూనరేషన్ ఆశలు తగ్గే వరకు మారదు. ఎందుకంటే చిన్న సినిమాలు విపరీతంగా హిట్ అయ్యి ఆడితే అప్పుడు మారతాయి పరిస్థితులు. లేదంటే వీళ్ళు 2-3 ఏళ్ళు సినిమా తీసి దాని వడ్డీలు అన్నీ పెంచుకొని 500 కోట్లు బడ్జెట్ చేసుకొని మన నెత్తిన మొదటి రోజు 600-700 రూపాయలు వసూలు చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.